మా అమ్మ ఫ్లాగ్ హోస్టింగ్ టైం అయింది కాలేజీ వెళ్ళంపా. రే ఫ్లాగ్ హోస్టింగ్ అన్నారు, ఇదేం ఇండిపెండెన్స్ డే కాదు, ఇది రిపబ్లిక్ డే. ఏంది ఫ్లాగ్ హోస్టింగ్ కాదా? ఏంటి మరి? ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. అయినా రెండు జెండా ఎగరేయడమే కదమ్మా, డిఫరెన్స్ ఏముంది? అలా కాదురా పిచ్చోడా, సింపుల్గా చెప్తే నేను, మనకు ఆగస్ట్ 15, 1947 ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిష్ నుండి అని చెప్పడానికి మన ఫ్లాగ్ని కింది నుండి పైకి లాగుతారు, దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ దగ్గర మాత్రమే ఎగరేస్తారు. ఫస్ట్ టైం ఎగరేసింది మన జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు అసలు మన రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం ఒకసారి చెప్పు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది January 26, 1950. అందుకే మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం. అప్పుడు ఫ్లాగ్ అన్ఫర్ల్ ఎవరు చేస్తారు మరి చెప్పు? ఎవరైంది? రెండింటికి ప్రైమ్ మినిస్టరేగా జెండా ఎగరేసేది. అదే మరి నాకు మండేది. January 26, 1950 అనేది ఓన్లీ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ కోసం కాదు, అండ్ మన ప్రెసిడెంట్ కూడా ఆ రోజే ఓత్ తీసుకుంటాడు. అండ్ కాన్స్టిట్యూషన్కి ప్రొటెక్టర్ ఎవరు? మన ప్రెసిడెంట్. అందుకే January 26 రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ జెండా అన్ఫర్ల్ చేస్తాడు, అది కూడా కర్తవ్య పాత్ న్యూఢిల్లీ. సో ప్రెసిడెంట్ మన ఫ్లాగ్ అన్ఫర్ల్ చేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆగస్ట్ 15కి మన ఫ్లాగ్ ఆల్రెడీ హోస్ట్ అయిపోయింది, అంటే పైనే ఉంది కాబట్టి జస్ట్ అన్ఫర్ల్ చేస్తాడు అంతే రిపబ్లిక్ డేకి. ఓకే ఓకే, అందుకు ఫ్లాగ్ అన్ఫర్ల్ అంటారా? థ్యాంక్స్ బ్రో ఫర్ సేవింగ్ మై ప్యాట్రియాటిక్ నాలెడ్జ్. ఓకే, మరిన్ని వీడియో కోసం ప్లీజ్ డూ ఫాలో అఖిల్ టిప్స్.